కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రయత్నించారు. బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్స్ బీజేపీ కార్యకర్తలు తోసేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రయత్నించారు. బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్స్ బీజేపీ కార్యకర్తలు తోసేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం కామారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వద్ద మా కరెస్పాండెంట్ రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? బీజేపీ కార్యకర్తలు ఏం చెప్తారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, ఈరోజు ఏంటంటే ఉదయం నుండి కూడా రైతుల ఏదైతే మాస్టర్ ప్లాన్ పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి రైతులు బంధు పిలుపునివ్వడం జరిగింది. బంధు పిలుపుతో ఈరోజు ఉదయం అంతా కూడా హై డ్రామా అనేది కనిపించడం జరిగింది. దీంతో ఇక్కడ సాయంకాలం మాత్రమే ఏదైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రావడం, మరియు అక్కడి నుండి వారు రాములు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆత్మహత్య చేసుకున్న అడ్లూరు ఎల్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి వెళ్ళి రాములతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మేము మీకు తప్పకుండా అండగా ఉంటాం, ఈ యొక్క మాస్టర్ ప్లాన్ పూర్తిగా ఎత్తేసేంత వరకు కూడా మేము మీతో ఉంటాము, రైతులకు అండగా ఉంటాము, మరి మీకు తప్పకుండా మీ పిల్లలకు కానీ మీకు కానీ మా వంతు సహాయంగా మేము చేస్తామని చెప్పని కూడా వారికి పరామర్శించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ రైతు యొక్క మీడియాను ఉద్దేశించి కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుండి ఈ యొక్క కలెక్టరేట్కు కలెక్టరేట్ ముట్టడికి ఆ గ్రామంలో ఉన్న రైతులందరినీ తీసుకొని రావడం, ఇక్కడికి రావడంతో ఇక్కడ మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఒకేసారి రైతులందరూ కూడా ఒకేసారి పాదయాత్రగా నడుచుకుంటూ వస్తూ అక్కడికి కలెక్టరేట్ ముట్టడించడంతో గేట్లను ఎత్తి బయటకు కలెక్టరేట్లకి రైతులు దుంకడం జరిగింది. దాంతో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులను ఏర్పడడం జరిగింది. ఆ యొక్క ఉద్రిక్త పరిస్థితులలో చివరకు బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా రైతులందరూ కూడా పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం, మరి దాంట్లో పోలీసులు అత్యుత్సాహం కూడా కాస్త కనిపించడం జరిగింది. మరి అత్యుత్సాహంతో కూడా ఒక రకంగా మీడియాపై కూడా దాడి చేయడం, అంటే స్వయంగా ఎస్పీ యొక్క ప్రైమ్ 9 ప్రతినిధిపై కూడా వారు చేయి చేసుకోవడం, వారిని కొట్టడం, పోలీసులు వారి ఆ గన్మెన్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా అతన్ని
పైకి కొట్టడానికి రావడం అనేది జరిగింది. దాంతో మిగతా ప్రతినిధులందరూ వచ్చి రావడంతో మాకు తెలియదని చెప్పని అతను బుకాయించి మళ్ళీ అక్కడికి ఎస్పీ గారు కూడా పోలీసు వాళ్ళందరూ కూడా పోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకంగా ఎందుకంటే నిజంగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలను కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తున్నదని చెప్పి మీడియాను కూడా ఒక అక్కస్సుతో ఆ యొక్క ఎస్పీ ఇక్కడ కామారెడ్డి ఎస్పీ వారి పైన కూడా దాడి అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. తర్వాత తదనంతరం కూడా మీడియా ఎవరిపై కేసులు నమోదు చేశారు, ఎన్ని వాహనాలు తగ్గుతాయి, ఎవరెవరు నాయకులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడిగినా కానీ అక్కడ ఎస్పీ నిర్లక్ష్య ధోరణితో సమాధానం కలిగి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకంగా ఎందుకంటే 15-20 నిమిషాల సేపు మాత్రం ఒక హైడ్రామా అనేది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓరగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఉదయం నుండి కూడా రైతులు ఏదైతే బంధు పిలుపునిచ్చారో బంధు మాత్రం ప్రశాంతంగా స్వచ్ఛందంగా వాణిజ్య సంస్థలన్నీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. పాల్గొని ఆ యొక్క సంస్థల వాణిజ్య సంస్థలన్నీ కూడా పాఠశాలలు కూడా బంద్ చేయడం జరిగింది. చివరకు ఇక్కడ ఉండే ఏదైతే ప్రభుత్వానికి వైన్ బంద్ చేయడం జరిగింది. మరి కొన్ని సందర్భాల లోపల రైతులు కూడా ప్రశాంతంగా ఈ యొక్క బంద్ను సాగుతుంది. మాకందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపినందుకు ఆ యొక్క ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలని చెప్పి తెలపడం జరిగింది. కానీ ఒక రకంగా చూస్తే ఇది ఈ విధంగా ఒక రకంగా ఉంటే మరి ఒక రకంగా మరి ఈ పోలీసు వారు ఎవరైతే వస్తారో ఈ బీజేపీ నాయకులు కానీ మరి ప్రతిపక్ష నాయకులు ఎవరు వచ్చినా వారిని అరెస్ట్ చేయడము జరుగుతుంది. అంతా కూడా ఉదయం నుండి కూడా ఇదంతా కూడా జరిగింది. రాత్రి ఇప్పుడు ఏదైతే సాయంకాలం జరిగిన సంజయ్ అరెస్ట్ మాత్రం ఒక రకంగా ఉద్రిక్తత నెలకొనడం జరిగింది. దీంతో ఇటు మీడియా పైన మరియు ఇటు నాయకుల పైన కూడా ఏదైతే రైతులు అక్కడికి వచ్చిన అడ్లూరుకల్ వచ్చిన రైతులు ఎవరైతున్నారో రైతులపై కూడా వీరు పోలీసులు దాడి చేయడం తీవ్రంగా కొట్టడం కూడా జరిగింది. అది కొట్టే సమయం లోపలనే ప్రైమ్ 9 ప్రతినిధి ఆ యొక్క మరి కెమెరామెన్ ఆ యొక్క వ్యక్తి కింద పడిపోయిన వ్యక్తిని రైతుని విజువల్స్ తీసుకుందామని పోయిన సమయం లోపల కామారెడ్డి ఎస్పీ మాత్రం ఆ యొక్క ప్రతినిధులపై దాడులు చేయడం అనేది అది దాంట్లో భాగంగానే ఇది జరుగుతుంది. ఇది ఏదైతే ఈ కామారెడ్డి లోపల జరుగుతున్న ఈ ఓవరాల్ గా జరుగుతున్న ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఒక రకంగా ప్రభుత్వ కన్సర్న్లోనే జరుగుతుందని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా యొక్క ప్రభుత్వం ఇమీడియట్ గా వారిపై చర్యలు తీసుకొని ఆ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. కామారెడ్డి కలెక్టరేట్ ఆఫీసు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అటు బండి సంజయ్ అరెస్ట్ చేశారు పోలీసులు, మరోవైపు భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, మొత్తం ఓవరాల్గా కామారెడ్డి ఎపిసోడ్ అసలు ఎలా చూడాలి? థ్యాంక్ యూ సతీష్. అసలు కామారెడ్డికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే కొంతమంది రైతులతో సంప్రదించకుండా తాము సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ లో భాగంగా కూడా అటు ప్రభుత్వం ఏకపక్షంగా కూడా ల్యాండ్ దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ వేసిందని నెల రోజులుగా రైతులు దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఒక రైతు కూడా కనిమూశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఆ రాజకీయ పార్టీలు అన్నింటి కూడా స్పందించిన బీజేపీ నిన్నటి నుంచి కూడా రైతులకు మద్దతు ఇవ్వడం, మరోపక్క ఈ రోజు కామారెడ్డి బంద్కు పిలుపునివ్వడంతో కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ రోజు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లారు. కామారెడ్డికి వెళ్ళిన అనంతరం బండి సంజయ్ ను కూడా అటు పోలీసులు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద కూడా కలెక్టర్ వచ్చి కూడా ఖచ్చితంగా తమకు ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన వివరణ కలెక్టర్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక్కసారిగా అక్కడ కలెక్టరేట్ కు బండి సంజయ్ వెళ్లడంతో కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమ బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. మరోపక్క కలెక్టరేట్ కు వెళ్లే ముందు పెద్ద ఎత్తున కూడా
బండి సంజయ్ వెనకాల ఎప్పుడైతే రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారో వెంటనే బండి సంజయ్ వెనకాల కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర నాయకులు సైతం అక్కడికి వెళ్లారు. కలెక్టరేట్ ముందుకు వెళ్ళాక కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, అక్కడ దాదాపుగా 8 గ్రామాలకు సంబంధించిన కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బండికి మద్దతుగా కూడా కలెక్టరేట్ వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా కలెక్టరేట్ కు సంబంధించిన గేట్లు కూడా మూసివేయడంతో ఒక్కసారిగా గేట్ల పైన దుంకి కలెక్టరేట్ లోపలికి వెళ్లారు. పెద్ద ఎత్తున అప్పటికే భారీగా పోలీసులు మోహరించడంతో కూడా కలెక్టరేట్ కార్యాలయంకు అనుమతించకపోవడంతో కూడా ఒక్కసారిగా కలెక్టరేట్ దుంకిన వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, మరో పక్క బండి సంజయ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కూడా అటు పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట జరిగిందని చెప్పాలి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మరోపక్క సీఎం కేసీఆర్ పోలీసుల తీరుపై కూడా అటు రైతులు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించడానికి వచ్చిన గొంతులు ఎన్నాళ్ళు కూడా ఇలా తొక్కివేస్తారు అంటూ కూడా అటు కేసీఆర్ ప్రభుత్వం పైన కూడా వెచ్చుపడుతున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. అటు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే తన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన తన వ్యవసాయం చేసుకుంటున్న భూమి వెళ్తే దానికి సంబంధించి కూడా రైతు దిగ్భ్రాంతి చెంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు అంత సిల్లిగా తీసుకుంటుందో, రాష్ట్ర పురపాలక మంత్రి అయి ఉండి కూడా నాకు ఎవరు చనిపోయారని తెలియట్లేదా అని చెప్పి కూడా కేసీఆర్ పై మండిపడ్డట్టు వైనం అయితే కనిపిస్తుంది. మరో పక్క బీజేపీ నేతలు నిన్ననే చూసామని నిన్న ఎప్పుడైతే అటు రైతులకు మద్దతుగా కూడా ఎమ్మెల్యే రఘునందన్ రాయల, మరో పక్క నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా వెళ్తుంటే దారిలోనే అరెస్ట్ చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఈ ఉదయం మరో పక్క ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం కూడా అందించినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. బండి సంజయ్ పోలీసులు అరెస్ట్ చేసినా సరే ఖచ్చితంగా కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానిపైన ప్రభుత్వం సరైన వివరణ ఇచ్చి అది వెనక్కి తీసుకునే వరకు కూడా తమ ఉద్యమాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా బండి సంజయ్ స్పష్టం చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే శ్రీధర్, రైతులు రాజు చేయడమే లక్ష్యమని ప్రభుత్వం పదే చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతుకు ఉండే సందేహాలు రైతుకు ఉంటాయి. మాస్టర్ ప్లాన్తో తమ భూములు ఏమైపోతాయో, తమ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న రైతుకి సందేహాలు ఉన్నప్పుడు ఆ సందేహాలు సామరస్యంగా తీర్చడం పోయి ఎందుకు ఎంత ఇష్యూ చేస్తున్నారు అనుకోవాలి. సతీష్, అటు దానికి సంబంధించి ఇప్పటికే పారిశ్రామిక వాడకు సంబంధించి ఏదైతే కామారెడ్డికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు, దాదాపుగా 8 గ్రామాల నుంచి 2000కు పైగా ఎకరాలను కూడా ల్యాండ్ పూలింగ్ చేసే క్రమంలో కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారైందని రైతులకు పొక్కడంతో కూడా అందులో ఏవైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూములకు సంబంధించి ఏదైతే ఉందో ఆ పంట వేయనటువంటి భూమి ఏదైతే ఉందో పనికిరాని భూమి దాంట్లో మాత్రమే దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియా జోన్ గా మార్చాలని చెప్పి ఒకవైపు చెప్తున్న రైతులు, రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ సాగు భూమి ఉందో వాటన్నిటిని కూడా మాస్టర్ ప్లాన్ లో చేర్చడంతో కూడా పెద్ద ఎత్తున రైతులు అటు ప్రభుత్వం పైన కానివ్వండి, ఈ మాస్టర్ ప్లాన్ కలెక్టర్ కు తెలియకుండా జరిగిందా లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే జరిగింది అన్నట్టుగా కూడా రైతులు ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఈ విషయం మీద కూడా రైతులు కంటిన్యూగా నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం గాని కలెక్టర్ గాని పట్టించుకోకపోవడంతో కూడా దీంతో మనస్తాపం చెందినటువంటి ఒక రైతు కూడా ఆత్మహత్యతో నిన్న పెద్ద ఎత్తున కూడా అటు కలెక్టరేట్ కు దీనికి సంబంధించి వినతి పత్రం ముందస్తుగా అందజేయాలని బయలుదేరారు. కలెక్టరేట్ కూడా దాదాపుగా 4 గంటలు అక్కడ కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా వెయిట్ చేయడంతో కలెక్టర్ ఈ నివేదిక తీసుకోవడానికి సిద్ధంగా లేని తరుణంలో కూడా నిన్న అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మరోపక్క రైతులకు మీరు అన్నట్టుగా రైతులకు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అనుమానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం వారన్నిటికీ కూడా వారి అనుమానాలను కూడా తెరదించడానికి కానివ్వండి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. మరోపక్క తమను సంప్రదించకుండానే తమకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా కూడా మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేర్పుతారు, తమకు పంచాయతీ పరంగా కూడా తీసుకొచ్చి తమ భూముల పట్ల కూడా అటు ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ లో భాగం అవుతున్నాయి తమతో చర్చించి సరైనటువంటి ప్లాన్ ప్రకారమే వెళ్ళుంటే బాగుండేది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది కాబట్టి సాగు భూమిని బలవంతంగా లాక్కొని పేదోడి దగ్గర కొట్టేసి పెద్దోళ్లకు పెట్టడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ప్రభుత్వం పైన రైతులు విరుచుకుపడి కూడా తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.
ప్రస్తుతం ఇదే అంశంపై మనతో స్పందించేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సుభాష్ గారు. సుభాష్ గారు, ప్రస్తుతం మీరు చూస్తున్నారు కామారెడ్డిలో ఏ స్థాయిలో అక్కడ ఉద్రిక్తత తలెత్తుతోందో, అటువైపు వారికి రైతులకు మద్దతుగా బండి సంజయ్ గారు అరెస్ట్ చేయడం కావచ్చు, అక్కడ ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించడం, కానీ ఇంకా ఎందుకు అంత భయాందోళనకు రైతులను గురి చేస్తారనుకోవాలి? ఓవరాల్గా కామారెడ్డి ఎపిసోడ్పై మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు వ్యతిరేక పార్టీ. మనం చూసినాం చాలా 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 సందర్భంలో టిఆర్ఎస్ అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఇంతకుముందు టిఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో చాలా మంది రైతులకు ఆందోళన చేసినప్పుడు వాళ్ళకు పేడీలు వేసి వాళ్ళని జైల్లో పెట్టిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఖమ్మంలో కానీ, సూర్యాపేటలో కానీ, నల్గొండలో కానీ, ఇంకా అనేకమైన చోటుల్లో ఈ యొక్క రైతుల ఆందోళన దేనికోసం చేస్తున్నారు? వారికి సరైన మద్దతు ప్రభుత్వం నుంచి రాకపోవడం, సరైన గిట్టుబాటు ధర రాకపోవడం, ఏదైతే కారణాలు వేరే కారణాలు ఉన్నాయో రైతులు రోడ్డు మీదకి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏ విధంగా మన అంటే ప్రభుత్వం ఏ విధంగా ఒంటెత్తు పోకూడతో రైతులను ఇబ్బంది పెట్టే వాతావరణం తీసుకొచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మనం చూసినాం, మనం మాస్టర్ ప్లాన్ లో ఏదైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1/2 ఎకరం 1 ఎకరం 2 ఎకరాల భూములు అయితే ఉన్నాయో ఆ భూములు కోల్పోతున్నారని చెప్పి పదే వాళ్ళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వినతి పత్రం ఇద్దామంటే కూడా కలెక్టర్ బయటకు రాకపోవడం, వారి మీద లాఠీ చార్జ్ చేయడం, ఒక వ్యక్తి మరణానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి మేము శాంతియుతంగా మేము అక్కడికి కామారెడ్డికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తర్వాత కలెక్టరేట్ కు వెళ్ళి కలెక్టర్ కు ఒక వినతి పత్రం ఇద్దామంటే మరి ఎందుకు ఈ విధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల మీద, మా యొక్క నాయకుల మీద, మా యొక్క అధ్యక్షుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు మద్దతు ఉంటాం, తప్పకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి అండగా ఉంటామని చెప్పి ఒక సంకేతం ఇచ్చేందుకు, ఒక భరోసా ఇచ్చేందుకు మేము అక్కడికి వెళ్ళి మరి వారికి అనేకమైన కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించి భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఒక భరోసా కల్పించి మరి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడానికి వెళ్తే ఈ విధంగా పదే మా మీద కక్ష సాధించేందుకు మొత్తం చర్యలు తీసుకొని అరెస్ట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే సుభాష్ గారు, ఇప్పుడు మాస్టర్ ప్లాన్కి సంబంధించి రైతులకు సందేహాలు ఉంటే ఆ సందేహాలు నివృత్తి చేయాలి, కానీ ఇంకా ఎంత స్థాయిలో ఆ రైతులు ఆత్మహత్య చేసుకునే స్థాయి వరకు వెళ్ళిపోయినా ప్రభుత్వం ఎందుకు స్పందన రావట్లేదు అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి అక్కడ? ఇప్పుడు అందులో చాలా మంది ఎట్లా అంటే ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, ఆఖరి ఎన్నికలు మాకు అక్కడ ఎంతో మంది పెద్దలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సందర్భాల్లో మరి మాస్టర్ ప్లాన్ చేంజ్ చేయించి రైతులకు ఏమైనా పర్లేదు కానీ మాకు మాత్రం అంటే మాకు మాత్రం లాభసాటిగా ఉండాలని చెప్పి ఈ యొక్క బడాబాబులు చేస్తున్న ఈ యొక్క వ్యతిరేక విధానాన్ని వాళ్ళు ఎందుకు వచ్చి వాళ్ళు ఏంటంటే బయటికి వచ్చి మరి ఏంటంటే రైతులకు ఎప్పుడు కూడా ఏంటంటే భరోసా ఇవ్వరు. ఎందుకంటే వారు ఏంటంటే మొత్తం వ్యాపారం చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన టీఆర్ఎస్ నాయకులు వారు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, గత 8 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కూడా రైతులకు మద్దతుగా ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా మన ఏంటంటే వీళ్ళు కానీ వచ్చి మద్దతుగా పలికిన సందర్భాలు కూడా లేవు. దీన్ని బట్టి చూస్తుంటే ఏమంటే ఇది ఆఖరి ఎన్నికల్లో మేము ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎవరు కూడా మనం అడగటం లేరు. మరి ఇది రైతులకు ఏమంటే ఏమైనా పర్లేదు, వచ్చేది ఏంటంటే మా ప్రభుత్వం కాదు, ఉన్నదంతా మొత్తం దాచుకున్నాం అని చెప్పి ఒక కుటిల రాజకీయం చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా వారు ఎవరైతే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ చేసినారో రైతులకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం దిగి రావాలని చెప్పి మా అంటే బండి సంజయ్ గారు మరి అక్కడ ఉన్న కలెక్టరేట్ కు వెళ్ళి ఆ కలెక్టర్ కు వినతి పత్రం ఇద్దామని చెప్తే కూడా అంటే ఎప్పుడు చూసినా కూడా మా మీద ఒక అవాండం వేస్తామని అంటే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్దామంటే కూడా మాకు పోలీస్ బందోబస్తు. ఇప్పుడు మేము రైతులకు భరోసా ఇస్తున్నాం. మేమంటే మాది ఏంటంటే రాజకీయ పార్టీ మాది. మేము రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఏంటంటే కారణాలైనా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మేము చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను
మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని హింస పెడుతుందో మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా పరిణామాలు ఇంకెక్కువ ఉంటాయి. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం దిగి రావాలని చెప్పి రైతుల పక్షాన మేము కోరుతున్న దానికి వారికి ఏంటంటే రైతులకు మేము తప్పకుండా మద్దతు ఇస్తాం. రైతుల సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. నరేంద్ర మోదీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే రైతులకు భరోసా ఉందో, రైతులకు గిట్టుబాటు ధర ఉందో, రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వాములు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సుభాష్ గారు మాతో పాటు ఫోన్లో స్పందించినందుకు.